నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏపీలో జగన్ని అరెస్ట్ చేయడానికి టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళతో కలిసి ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అదే విధంగా అంటే అమిత్ షాని కలవబోతున్నారు చంద్రబాబు నాయుడు, దీనికి ఒక ప్లాన్ తీస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అయ్యే అవకాశం ఉంది సార్? అంటే జగన్కి సంబంధించి రోజుకు ఒక కథనం బయటకు వస్తూనే ఉంది. రకరకాల పద్ధతులు వస్తుంది. అంటే కాంగ్రెస్లోకి జగన్ వైసీపీని విలీనం చేస్తాడని ఆ మధ్య అంతా వచ్చింది. ఆ తర్వాత ఏమో జగన్ని బీజేపీ టచ్ చేయదు, ఎందుకంటే జగన్కి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యులు బీజేపీకి అవసరం, ఎందుకంటే అక్కడ మినిమం 113 ఉండాలి, 113 ఉండాలి, బీజేపీకి 101 ఉండాలి, ఎన్డీఏకి మొత్తం. అందువల్ల 12 మంది కావాలి. సో కాబట్టి జగన్ మీద ఆధారపడాలి, కాబట్టి జగన్ని టచ్ చేయకపోవచ్చు అనేది ఒక వెర్షన్. అట్లాగే లోక్సభలో కూడా 4 ఉన్నారు ఎంపీలు. సో ఆ 4 కూడా బీజేపీకి అవసరం, ఎందుకంటే రేపు పొద్దున నితీష్ కుమార్ లాంటి వాళ్ళు ప్లేట్ ఫిరాయించడానికి గ్యారంటీ లేదు. అందుకని జగన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తన ప్లాన్ ప్రకారం కూడా జగన్ ఇప్పుడేమీ తొక్కేయాల్సిన అవసరం బీజేపీకి ఇమ్మీడియట్గా లేదు, ఎందుకంటే బీజేపీనే అక్కడ స్ట్రాంగ్గా లేదు. ఆల్రెడీ కూటమిలో ఉన్నారు కాబట్టి ఇప్పటికిప్పుడేమీ ఇబ్బంది లేదు. సో వీటి రీత్యా జగన్ని టచ్ చేయకపోవచ్చు అనేది ఉన్నది. కానీ ఇప్పుడు ఢిల్లీ ప్రయాణం చంద్రబాబు ఈరోజు అమిత్ షాతో కలుస్తున్నాడు. ఈ నేపథ్యంలో వేరే ఒక కథనం బయటకు వచ్చింది. ఆ కథనం ఏంటంటే, రాజ్యసభ సభ్యులు ఉన్నందువల్లనే కదా మోడీ జగన్ని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళని లాగేసుకోగలిగితే అప్పుడు జగన్ అవసరం మోడీకి ఉండదు అనేది చంద్రబాబు వ్యూహంగా చెప్తున్నారు. సో ఎందుకంటే చంద్రబాబు 45 ఏళ్ళ అనుభవం అనేది ఆయనకి ఉంది. రెండోది, ఆయన ఇట్లాంటి అనేక వ్యూహాలు గతంలో కొన్ని వందలు వేస్తుంటాడు. సో కాబట్టి జగన్ వ్యూహానికి విరుగుడుగా తనేమేయాలనేది ఒక ప్లాన్ చేసుకున్నాడు అని చెప్తున్నారు. అదేంటంటే ఎంపీల్ని, జగన్కున్న రాజ్యసభ ఎంపీల్ని తెలుగుదేశంలో కానీ, జనసేనలో కానీ, లేదా బీజేపీలో కానీ, లేదా 3 పార్టీల్లో కూడా స్ప్రెడ్ చేయడం. అలాగా వాళ్ళని కానీ లాగేసుకోగలిగితే జగన్కి అక్కడ బలం ఉండదు, కాబట్టి మోడీకి అవసరం, జగన్ అవసరం ఉండదు అనేది చంద్రబాబుకు ఉండే ప్లాన్. అందుకనే ఆల్రెడీ నెల్లూరుకు చెందిన బీద మస్తాన్ రావు, ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు, అట్లాగే వైజాగ్లో గొల్ల బాబురావు, తర్వాత తెలంగాణలో ఉన్న ఆర్ కృష్ణయ్య, తర్వాత కడపలో మేడ మల్లికార్జునరావు, వీళ్ళందరితో ఆల్రెడీ మాట్లాడారు. వాళ్ళు రెడీగా ఉన్నారు వైసీపీ నుంచి బయటకు వచ్చేదానికి అని ఒక టాక్ కనిపిస్తుంది. ఇంకా పరిమళ్ నత్వాని అంబానీ కోటాలో వచ్చారు. ఆయన ఎలాగూ బీజేపీ అకౌంట్కే వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడికే 5 మంది అయిపోయారు. సో ఇంకొక 2-3 లాగగలిగితే వీక్ అయిపోతుంది వైసీపీ. కాబట్టి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కేసీఆర్ 4 రాజ్యసభ సభ్యులను ఆఫర్ చేస్తున్నాడు. కవితని రిలీజ్ చేయగలిగితే మేము ఈ 4 మీ పంపించడానికి బీజేపీలోకి పంపిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు ఇదే విధంగా తన ఎంపీలని బీజేపీలోకి చేర్చి తను దాని నుంచి ప్రొటెక్షన్ తీసుకున్నాడు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కేసీఆర్ కూడా ఆఫర్ చేస్తున్నాడు. అందుకనే ఇటు కేటీఆర్, అటు హరీష్ రావు గత 10 రోజుల నుంచి ఢిల్లీలో కూర్చొని మంత్రాలు చేస్తున్నారు. సో అదే పద్ధతిలో ఇప్పుడు చంద్రబాబు కూడా ఇటు నుంచి నరుకొస్తున్నాడు. సో ఇప్పటికే రెడీగా 5 మంది ఉన్నారు. ఇంకొక 2-3 లాగేసుకోగలిగితే ఈ 4 ఎలాగ ఉంటారు, కాబట్టి ఎన్డీఏకి బిల్లులు పాస్ అవ్వడానికి ఇబ్బంది ఉండదు అనేది ఒక వెర్షన్. సో ఇది కానీ జరిగితే మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది అరెస్టుకు. ఎందుకంటే చంద్రబాబు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో లోకేష్కి గ్రౌండ్ క్లియర్ చేసి పెట్టాలి ఆయనకి, ఎందుకంటే 80 years వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేసరికి 2029కి. అప్పుడు లోకేష్ని సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం చంద్రబాబుకు ఉంటుంది. ఇది జరగాలంటే జగన్ కానీ బయట ఉండి, జగన్ కానీ మళ్ళీ యాక్టివ్గా పాలిటిక్స్లో ఉంటే లోకేష్ ఖచ్చితంగా ఇబ్బంది. ఎందుకంటే లోకేష్ జగన్ ఎదుర్కొనే స్థాయి ఇంకా వచ్చిందా లేదా అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు పార్టీ. ఏదేమైనా చంద్రబాబుకి అయితే ఈక్వలెంట్గా లోకేష్కి ఇప్పుడు పనిచేయలేడు. సో కాబట్టి ఎందుకంటే చంద్రబాబే నానా కష్టాలు పడ్డాడు జగన్ ఎదుర్కోవడానికి. సో అందుకని జగన్ కానీ బయట ఉంటే, ఎందుకంటే అక్కడ ఆ మధ్య అయ్యన్న పాత్రుడి దగ్గర వచ్చిన డిస్కషన్ చూస్తే కూడా జగన్కి అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, అంటే డబ్బులు ఉన్నాయి,
మనుషులు ఉన్నారు, అతను వెనక ఒక కులం ఉంది, వ్యవస్థలో ఇంకా అతను మనుషులు ఉన్నారు, అతను చాలా స్ట్రాటజీలు వేయగలుగుతాడు, అతనికి క్రైమ్ అనేది కూడా కొత్త కాదు, రాయలసీమ ఫ్యాక్షన్ నుంచి వచ్చాడు, అతని మనుషులు తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఉన్నారు, వీడు కర్ణాటక గవర్నమెంట్లో కూడా అతను మనుషులు ఉన్నారు, గతంలో కూడా బీజేపీకి పెద్ద ఎత్తున చాలా రాష్ట్రాలకు ఫండ్ జగనే చేశాడు అంటున్నారు. ఆ విధంగా నేషనల్ వైడ్ కూడా బీజేపీ నాయకుల్లో కూడా కొంతమందికి జగన్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ చూసి చంద్రబాబు ఏం ప్లాన్ చేస్తున్నాడంటే ఇప్పుడే దెబ్బ కొట్టాలి జగన్ను, లేకపోతే మళ్ళీ కష్టమవుతుంది. ఇప్పుడైతే ఈ 5 ఏళ్ళు తాను అధికారంలో ఉంటాడు, కేంద్రంలో కూడా తనకి పట్టు ఉంటుంది కాబట్టి ఇప్పుడు కానీ జగన్ని జైల్లో కన్విక్షన్ కానీ తీయించగలిగితే, ఎందుకంటే ఆల్రెడీ 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు, ఇప్పుడు ఆ కేసులు కోర్టులు కూడా వేగవంతం చేయమని చెప్పాయి. మొన్న హైకోర్టు కూడా సిబిఐ కోర్టుని ఈ కేసుల్ని రెగ్యులర్గా రోజువారీ విచారించమని కూడా ఆదేశించింది. కాబట్టి ఈ నేపథ్యంలో వాటిని త్వరగా ముందుకు తీసుకెళ్ళడం, అట్లాగే కొత్త కేసులు జగన్ మీద పెట్టడం, ఈ 2 ద్విముఖ వ్యూహాలతో చంద్రబాబు ముందుకెళ్తున్నాడు. అందుకని మనం చూస్తే గత కొంతకాలంగా శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం అనేది చంద్రబాబు చేస్తున్నాడు. నిజానికి వాటికి పెద్ద జనంలో పెద్ద రిసెప్షన్ ఏం లేదు ఆ శ్వేతపత్రాలకి, కానీ చంద్రబాబుకు ఒక వ్యూహం ఉంది శ్వేతపత్రాన్ని. ఇప్పటివరకు ఏంటంటే పోలవరం మీద, అమరావతి మీద, తర్వాత విద్యుత్ రంగం మీద, లేటెస్ట్గా అటవీ, సహజ వనరులు, గనులు, వీటి మీద, అంటే ఈ ప్రతి రంగంలో జగన్ అవినీతికి పాల్పడ్డాడు, వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారు, ఎక్కడెక్కడ ఎంతంత దుర్వినియోగం చేశారు, ఇవన్నీ డీటెయిల్గా చెప్తున్నారు. ఆయన పవర్ పాయింట్ పెట్టి మరీ ప్రెస్ మీట్లో చెప్తున్నాడు. ఇది ఎందుకు చేస్తున్నాడంటే మనకి రేవంత్ రెడ్డిని చంద్రబాబు కాపీ కొడుతున్నట్టు కనబడుతుంది. రేవంత్ రెడ్డి కూడా వచ్చి రాగానే శ్వేతపత్రాలు మొదలుపెట్టాడు. మొత్తం ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగము, నీటిపారుదల, అలా ఒక్కొక్క రంగం మీద రేవంత్ రెడ్డి కూడా చేశాడు. నెక్స్ట్ స్టెప్ రేవంత్ రెడ్డి ఏం చేశాడు, కమిషన్లను నియమించడం. ఈ కమిషన్ల ద్వారా జడ్జిల్ని పెట్టి ఏకసభ్య కమిషన్లు 2 వేశాడు. సో జస్టిస్ చంద్ర, తర్వాత నరసింహారెడ్డి మొన్న. సో ఇలాగా ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం స్ట్రాటజిక్గా, అంటే డైరెక్ట్గా అరెస్ట్ చేసేసి ఇదేదో కక్ష సాధింపులా కనపడకుండా ఒక స్టెప్ బై స్టెప్ డ్యూ ప్రాసెస్ అంటారు కదా, అటువంటి ఒక డ్యూ ప్రాసెస్ని ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తుంది. శ్వేతపత్రం, మళ్ళీ కమిషను, తర్వాత కేసులు పెట్టి జగన్ని. ఈ లోపల ఏంటంటే ప్రజల్లో విస్తృతంగా అవినీతిని తీసుకెళ్ళడం, ఏ రంగాల్లో ఎంత చేసింది అనేది, దాని తర్వాత కోర్టుల ద్వారానే జగన్ని అరెస్ట్ చేయించే కార్యక్రమం అనేది చంద్రబాబు చాలా ప్లాన్డ్గా చేస్తున్నాడు. అంటే ఎప్పుడైనా ఇప్పుడు చెస్ గేమ్లో మనం ఒక స్టెప్ వేస్తే ఎనిమిది ఏమేయగలడు ప్రత్యర్థి, దానికి మనం ఏం వేయాలి, ఇలాగా మినిమం ఒక 10 స్టెప్పులకి ప్రిపేర్ అయి ఉండాలని చెప్తారు. అలాగా చంద్రబాబు కూడా ఏంటంటే తాను ఒక స్టెప్ వేస్తే జగన్ ఏమి వేసే అవకాశం ఉంది, దానికి మనమేం వేయాలి, ఇలాగా చంద్రబాబు కూడా చాలా జాగ్రత్తగా వెళ్తున్నాడు. అందుకని ఆలస్యం అవుతుంది. చాలామంది తెలుగుదేశంలో కూడా అసంతృప్తిగా ఉన్నారు చంద్రబాబు పట్ల. మొన్న కూడా ఎవరో మార్కులు వేశారు చంద్రబాబు, తెలుగుదేశం వాళ్ళే, ఎన్ఆర్ఐ. అందులో అభివృద్ధికి 10 వేశారు, సంక్షేమానికి 9 ఎంత వేశారు, దీనికి మాత్రం 4-5 కూడా వేయలేదు రాజకీయాలు. ఎందుకంటే ఆయన ప్రత్యర్థుల మీద పగ తీర్చుకోవట్లేదు, నెల రోజులు అయిపోయింది ఇంకా తీర్చుకోవట్లేదు, ఒక అసంతృప్తి అయితే ఉంది. కానీ చంద్రబాబు ఒక స్ట్రాటజీగా వెళ్తున్నట్టుగా కనబడుతుంది. అందువల్ల ముందు జగన్ బలాన్ని దెబ్బతీయడం అనేది చంద్రబాబుకున్న ప్లాను. మోడీకి జగన్ అవసరాన్ని తీసేస్తే అప్పుడు మోడీ జగన్ని సపోర్ట్ చేయడు, సేవ్ చేయడు, అప్పుడు జగన్ మనకి వల్నరబుల్గా దొరికిపోతాడు. ఇది చంద్రబాబు వ్యూహం. మరి ఈ వ్యూహానికి అనుగుణంగా స్టెప్స్ వేసుకుంటూ వెళ్తున్నాడు. ఈరోజు అమిత్ షాతో కూడా ఇది చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు కావాల్సిన రాజ్యసభ సభ్యులే కదా, వాళ్ళని నేను లాగేసుకుంటాను, సో అప్పుడు జగన్ మీకు అవసరం ఉండడు, సో కాబట్టి జగన్ని నాకు ఇచ్చేయండి అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. దానికి వాళ్ళు కూడా ఓకే అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకేమి జగన్ మీద ప్రేమో చంద్రబాబు మీద ప్రేమో ఏమి ఉండదు బీజేపీ వాళ్ళకి ఏంటంటే మనకి అధికారంలో ఉండడానికి ఒకటి ఇమ్మీడియట్గా షార్ట్ టర్మ్ గెయిన్స్ ఏంటి, లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటి, ఈ రెండిట్లో ఫిట్ అయిన వాళ్ళే తమకు అనుకూలంగా ఉంటే ఉంటారు, లేదంటే వాళ్ళని తనే తొక్కేస్తుంది బీజేపీ. సో దానికి తనాపర అనేది ఏమి లేదు బీజేపీ స్ట్రాటజీలు. తన పొత్తు పెట్టుకున్న పార్టీలను కూడా తొక్కేసి చీల్చేసి గందరగోళం చేసిన సందర్భాలు తమిళనాడులో ఉంది, మహారాష్ట్రలో ఉంది, అలాగే అనేక చోట్ల బీజేపీ చేసింది. సో ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు
జగన్కి మాత్రం ఇది కానీ నిజమైతే జగన్కి గడ్డు పరిస్థితి. ఆల్రెడీ చాలామంది ఈ శ్వేతపత్రాల తర్వాత వైసీపీ వాళ్ళు ఎక్కువ ఢిల్లీకి క్యూ కడుతున్నారు అని కూడా అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి వీళ్ళ ఈ కేసుల నుంచి రక్షించుకోవాలి కాబట్టి బీజేపీలో జాయిన్ అయిపోదామని ఢిల్లీకి ఎవరినో ఒకరిని పట్టుకొని ఢిల్లీకి వెళ్ళి అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు. ఆ రకంగా చేసినప్పుడు ఇటు పొలిటికల్గాను జగన్కి డ్యామేజ్ జరుగుతుంది, ఇటు లీగల్గా కూడా జగన్ చాలా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొనే సిచ్యువేషన్ ఉంటుంది. సో దీన్ని జగన్ ఎలా ఫేస్ చేస్తాడని చూడాలి. ఏదేమైనా ఆంధ్ర పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్గా వెళ్తున్నాయి.